సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు మృతుల సంఖ్య 46కు పెరిగింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 30 మందిలో 5గురి పరిస్థితి విషమంగా, మరో 5గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక ప్రమాదం జరిగిన సమయంలో అక్కడున్న వారిలో 9 మంది ఆచూకీ తెలియరాలేదు. శిథిలాల తొలగింపు కొనసాగుతుండటం, ఆసుపత్రిలో ఉన్న పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదముందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రమాద స్థలికి సమీపంలో ఎక్కడ చూసినా మాంసపు ముద్దలు, బూడిద కుప్పలే కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా దొరికిన మృతదేహాలను పటాన్చెరు ఏరియా ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచారు. వాటిలో ఇప్పటిదాకా 13 మృతదేహాలను గుర్తించగా మిగతా మృతదేహాలు ఎవరివో గుర్తించాల్సి ఉంది. గుర్తించలేనంతగా కాలిపోవడంతో ఏ మృతదేహం ఎవరిదో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో అన్ని మృతదేహాలకు పోస్టుమార్టంతో పాటు DNA పరీక్షలు నిర్వహిస్తున్నారు. పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీ గోడలు కూలి మంటల్లో చిక్కుకుని కాలిన గాయాలతో చనిపోయిన వారిని కుటుంబ సభ్యులు గుర్తించగలిగారు. ప్రమాద స్థలికి సమీపంలో విధులు నిర్వహిస్తూ పేలుడు దాటికి మాంసపు ముద్దలుగా మారిన వారిని మాత్రం గుర్తించలేని పరిస్థితి. ప్రమాద సమయంలో పరిశ్రమలోని అన్ని విభాగాల్లో 143 మంది ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. ఇందులో 58 మంది సురక్షితంగా ఉన్నారని ప్రకటించారు. 46 మంది చనిపోతే 30 మంది ఆసుపత్రిలో ఉన్నారు. ఈ లెక్కన మరో 9 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. వారి మృతదేహాలు కూడా శిథిలాల కిందే ఉన్నాయా అనే విషయంపై స్పష్టత రావడం లేదు. దీంతో గల్లంతైన తమ వారి ఆచూకీ చెప్పాలంటూ వారి బంధువులు అధికారులను వేడుకుంటున్నారు. మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతుండటంతో 2 రోజులుగా పరిసరాల్లోనే పడిగాపులు కాస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పరశురాం అందిస్తారు. పరశురాం, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాషమైలారం పారిశ్రామిక వాడలో సిగాచి పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదం సంబంధించి 2 రోజులు సహాయక చర్యలు పూర్తయ్యాయి. ఈరోజు 3వ రోజు కూడా సహాయ చర్యలు కొనసాగనున్నాయి. ఇప్పటి వరకు అందినటువంటి సమాచారాన్ని బట్టి మృతుల సంఖ్య 45గా ఉంది, అధికారికంగా 45గా ఉంది. ఇంకా కూడా 5 నుంచి 9 మంది సంబంధించిన ఆచూకీ తెలియాల్సి ఉంది. వారు గల్లంతైనటువంటి పరిస్థితి ఉంది. వారి కోసం కూడా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అయితే నిన్న రాత్రి కొంత వర్షం కురియడంతో ఆ సహాయ చర్యలకు ఆటంకం కలిగింది. దాంతో అధికారులు విరామం ఇచ్చారు. ప్రస్తుతం మరి కాసేపట్లో ఈ సహాయ చర్యలు కూడా మళ్ళీ ప్రారంభం కాబోతున్నాయి. నిన్న సీఎం రాక సందర్భంగా, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వీళ్ళందరూ వచ్చిన నేపథ్యంలో కొంతసేపు నిలుపుదల చేసి ఆ తర్వాత కొనసాగించడం జరిగింది. అయితే రాత్రి భారీ వర్షం కురియడంతో సహాయ చర్యలకు ఆటంకం కలిగింది. ఇప్పటికే దాదాపుగా రెస్క్యూ ఆపరేషన్ సహాయ చర్యలకు సంబంధించి దాదాపు పూర్తి కావచ్చాయని చెప్పవచ్చు. దాదాపు 90% వరకు పూర్తయినట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఏదైతే మరొక భవనం ఉంది, ఆ భవనానికి సంబంధించి కూడా అత్యాధునిక పరికరాల ద్వారా భవనంలో కూడా 6 మీటర్ల లోతు వరకు చూసే సెన్సార్ కెమెరాల ద్వారా కూడా ఇప్పటికే పరిశీలించినట్టుగా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఉన్నటువంటి పూర్తిస్థాయిలో శిథిలాలను కూడా తొలగించిన తర్వాత ఇంకా మిగిలిన వారి ఆచూకీ సంబంధించి తెలిసే అవకాశం ఉందని చెప్పి తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మిగతా 30 నుంచి 35 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 11 మంది మృతదేహాలను కూడా DNA పరీక్ష నిర్వహించిన అనంతరం వారి కుటుంబీకులకు అప్పయ్యారు. ఆ మృతదేహాలను స్వస్థలాలకు కూడా పంపించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా పంపించడం జరిగింది. అయితే ఈరోజు కూడా 3వ రోజు కూడా సహాయ చర్యలు కొనసాగే అవకాశం ఉంది. మరి కాసేపట్లో ఈ సహాయ చర్యలు ప్రారంభం కాబోతున్నాయి.